హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. షార్ట్ వీడియోస్లో మనం చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒకరి కింద మీరు వర్క్ చేసేది కాదు. మీరు ఇంట్లోనే కూర్చొని మీకు కొంచెం టాలెంట్ ఉంటే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకోవచ్చు. అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. అసలు వర్క్ ఏంటి అనేసి ముందుగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ ఏంటంటే చాలా మందికి రీసెల్లింగ్ అనే ఒక వర్క్ ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది అని తెలియదు. మనం చాలా మంది షాపింగ్ అయితే చేస్తూ ఉంటామండి. షాపింగ్ చేస్తూ ఉండడం వల్ల బెనిఫిట్ అయితే ఎవరికి అవుతుంది? కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అంటే మన దగ్గర నుంచి అమౌంట్ కంపెనీ వాళ్ళకి వెళ్తుంది, బట్ ప్రోడక్ట్ దానికి సంబంధించిన ప్రోడక్ట్ అయితే వస్తుంది. బట్ మనం ఆ కంపెనీ కూడా చిన్నగా స్మాల్ స్కేల్ బిజినెస్ కదా ఒకప్పుడు. సో అలా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అంటే మనం షాపింగ్ చేసే షాపింగ్ చేసే యాప్స్ లోనే మనము ప్రోడక్ట్స్ అనేది సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే దాన్ని ఏమంటారు అంటే రీసెల్లింగ్ అనేది అంటారు. అది ఫ్లిప్కార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ, మీషోలో కానీ, ఇంకా జనరల్గా అయితే నాకు ఈ 3 తెలుసు. తర్వాత ఇంకేమైనా ఉంటే కూడా చూద్దాం ఫర్దర్ గా. సో రీసెల్లింగ్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం సేల్ చేసుకుంటున్నారో ఒక ఐడియా అంటూ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు అంతకుముందు ఒక జిఎస్టీ ఉండేది. సో నా పరంగా ఫస్ట్ నేనేం చేశానంటే షార్ట్ గా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఎస్ఎస్ ఫ్యాషన్స్ అని నేమ్ తోటి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెయిన్ కేటగిరీ వచ్చేసి క్లోతింగ్ కేటగిరీ. అంటే డ్రెస్సెస్ ని సేల్ చేయడం. నేను అసలు ఇంట్లో ఏం పెట్టుకోలేదండి. అంటే ఏం చేశాను, నేను ఇంట్లో ఏం పెట్టుకోలేదు. అలాగని నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషోలో స్టార్ట్ చేశాను. మీషోలో నేను ఒక జిఎస్టీ టిన్ నెంబర్ అయితే తీసుకున్నాను. టిన్ నెంబర్ తీసుకున్న తర్వాత అయ్యో నాకు జిఎస్టీ లేదు అనేసి అంటే మీకు ఒకసారి నేను లైవ్ లో చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అనేసి, మీషోలో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే ఏంటి, రీసెల్లింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ప్రజెంట్. మీరు మీషో యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత లాస్ట్ ఒక అకౌంట్ సింబల్ ఉంది కదా, ఆ అకౌంట్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఫర్దర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దాంట్లో మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ నుంచి 5th ఆప్షన్ ఉంటుంది, బికమ్ ఏ సప్లయర్. అంటే మీరు కూడా ఒక సప్లయర్ అవ్వాలనుకుంటున్నారా అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అలా దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంటర్ఫేస్ లోనే మనం అడుగుతుంది మీకు జిఎస్టీ ఉందా లేదా. లేదు ఉంది అనేసి. కానీ రీసెలింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే జిఎస్టీ ఉండాలి. ఎందుకంటే మీరు రిటర్న్స్ అనేది అంటే మనకు సెక్యూర్ పర్పస్ కోసం మాత్రమే జిఎస్టీ రిటర్న్స్ అనేది. ఒకవేళ మీరు లేదు అని క్లిక్ చేసినట్టయితే జిఎస్టీ తీసుకోండి అనేసి అప్పుడు ఏం చేస్తుంది, మీకు ఒక ఈ నెంబర్ నుంచి వాట్సాప్ నెంబర్ ఇదేనా అనేసి వాట్సాప్ నెంబర్ అయితే అడుగుతుంది. ఎన్రోల్మెంట్ ఐడి అనేసి మనకి జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మన బిజినెస్ డీటెయిల్స్ అన్ని మన జిఎస్టీ ఉంటే అలా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు బిజినెస్ డీటెయిల్స్ లేకపోతే మనం ఏం చేయాల్సి ఉంటుంది, 349 449 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళకుండా మనము జిఎస్టీ రిటర్న్స్ చేసే వాళ్ళకి మనం ఇందులో ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకు ఒక టిన్ నెంబర్ అనేది అలాట్ చేస్తారు. మన బిజినెస్ నేమ్ తోటి టిన్ నెంబర్ అలాట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే పికప్ అడ్రస్. అంటే ఇప్పుడు రీసెల్లింగ్ అనేది ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే పికప్ అడ్రస్ లేకుండా మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ మీషోలోనే అమ్మొచ్చు, ఫ్లిప్కార్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్ లోనే అమ్మొచ్చు, ఏ ప్రోడక్ట్స్ దాంట్లోనే అమ్మొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే మనకు ఒక పికప్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంట్లోనే ఉన్నారు, బయటికి మీరు వెళ్ళాల్సి సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నాం, ఇంట్లోనే ఉండి ఆర్డర్ చేసుకుంటున్నాం, ఇంటికే వస్తుంది. సేమ్ అలాగే డెలివరీ బాయ్ వచ్చి మనం ఎక్కడ ఉంటామో ఆ పికప్ లొకేషన్ అడ్రస్ ఇస్తే మన ప్రోడక్ట్ తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేస్తాడు. అండ్ స్టార్టింగ్ లో వచ్చేసి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒకవేళ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి మెయిన్ గా ఇది వర్తిస్తుంది. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఓన్ రిటర్న్స్ అనేది పెట్టకుండా సరిపోతుంది. అంటే ఏంటంటే రిప్లేస్మెంట్ అనేసి అంటారు కదా, ప్రోడక్ట్ రిటర్న్ కాకుండా ఓన్లీ ఎక్స్చేంజ్ మాత్రమే అలో చేసేయాలి. ప్రోడక్ట్ రిటర్న్ కాకుండా ఎక్స్చేంజ్ అనేసి ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫుడ్ కన్జ్యూమ్ చేసేసి మీకు రాంగ్ ప్రోడక్ట్ ఇస్తే మీ అమౌంట్ పోతుంది, మీ ఫుడ్ పోతుంది. అట్లా వాళ్ళు తీసుకున్న ఫుడ్ కూడా అంటే ఆ అమౌంట్ కూడా మీరు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫుడ్ ప్రోడక్ట్స్ బాగా స్కామ్ అయితే అవుతుంది. అలాంటప్పుడు ఓన్లీ మీరు ఎక్స్చేంజ్ అవైలబుల్ గా ఉంది, రిటర్న్స్ లేదు అనేసి పెట్టేసుకోవాలి. మిగతా వాళ్ళు ఏదైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇదొకటి.
సెకండ్ థింగ్ ఏంటంటే ప్రోడక్ట్స్ ఏమి లేనివి మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే యాప్స్ లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో మనం గో త్రూ అవ్వాలి. లేనివి కొత్తవి పెడితేనే తప్ప కస్టమర్ మీకు కొనడానికి రెడీగా ఉండరు. మళ్ళీ అవి కొత్తవి పెడుతున్నాం కదా, బయట దొరికే దానికంటే ఎక్కువ పెట్టారనుకోండి, అక్కడ కూడా ప్రోడక్ట్ అనేది తీసుకోరు. సో ఇది అయిపోయింది, ప్రోడక్ట్ పికప్ అయితే చేసుకున్నారు. పికప్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ప్రొసీజర్ ఇది. అంటే బిఫోర్ మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు, మీషో సమ్ టైమ్స్ ఆఫర్ పెడుతుంది. అంటే ఏ యాప్ అయినా కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఒక 10 రూపీస్ 20 రూపీస్ తగ్గిస్తా అనేసి అంటుంది. అంటే వాళ్ళకి వచ్చే కమిషన్ ముందే అమౌంట్ తీసుకుంటుంది, కమిషన్ కొంచెం అయితే తగ్గిస్తుంది. అట్లాంటప్పుడు మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ లోకి పడిపోవాలి కదా. సో అది థింగ్. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి సప్లయర్ డీటెయిల్స్, అంటే మన డీటెయిల్స్. ఫోర్త్ ఆప్షన్ లో మన డీటెయిల్స్ అడుగుతున్నారు. మనం ఎక్కడ ఉంటాము, మనం ఏం చేస్తాము, మన సెక్టార్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అడిగిన తర్వాత మనకైతే ఇవన్నీ పక్కా డీటెయిల్స్ ఉంటే మనము ఇంట్లోనే కూర్చొని స్టార్టింగ్ 500 నుంచి 1 lakh వరకు కూడా వెళ్ళొచ్చు. అది ఎక్కడ వెళ్ళొచ్చు అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రివ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు రివ్యూస్ చాలా ఇంపార్టెంట్ అనేసి అంటున్నానంటే, మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మనం ఎక్కడ చూస్తాము, రివ్యూస్ లోనే చూస్తాము. స్టార్టింగ్ వచ్చేసి మనము ఎవరైనా సరే బిజినెస్ అనేది ప్రాఫిట్స్ కోసమే చేస్తారు, కానీ స్టార్టింగ్ లో ఎవ్రీ ఎన్పి అనేది ఇంపార్టెంట్ కాబట్టి లాజిక్స్ అనేది ఉంటాయి. ఇందులో లాజిక్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లాజిక్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వకపోతే కస్టమర్స్ మన పైన స్కామ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఫేక్ రివ్యూస్ కూడా కొంతమంది చేస్తారు. ప్రోడక్ట్ కరెక్ట్ గా వచ్చిన తర్వాత కూడా రాలేదు అని ఇట్లాంటి స్కామ్స్ అయితే క్వైట్ కామన్. సో అప్పుడు మీరేం చేయండి అంటే, దీనికి ఒకవేళ ఇలాంటి అంటే కస్టమర్ స్కామ్స్ నుంచి తప్పించుకోవాలి ఎలా అనేసి అనుకుంటున్నారా, కామెంట్ అయితే చేయండి. దాని మీద ఫుల్ వీడియో అయితే చేసేద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే మీరు ఎవరికి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాం కదా, బయట చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా జరుగుతున్నాయి అంటే, ఒక 50,000 కట్టు, నేను నీకు జాబ్ ఇప్పిస్తాను, లేదంటే ఒక 50,000 కట్టు, నేను నీకు బిజినెస్ లో అది చేపిస్తాను ఇది చేపిస్తాను అనేసి అంటున్నారు. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని ఏది కట్టండి అనట్లేను, నాకు కూడా మీరు కట్టండి. జనరల్ గా బయట ఏం చేస్తారు, నాకు ఇంత కట్టు నేను నీకు ఇది ఇప్పిస్తాను. ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తే మీకే బెనిఫిట్ అండి, నాకు వచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదు. సో మీకు అందరు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కావాలి, ఓన్ గా బిజినెస్ స్ట్రాటజీస్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. కాబట్టి సో ఇంత టైం నేను కేటాయించుకొని నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ఓన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ గా ఈ వీడియో అయితే చేయడానికి మెయిన్ రీజన్. సో ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా, చాలా మందికి చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి కదా, ఇంట్లో కూర్చొని నేను స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్ గా ఉమెన్స్ కి చాలా ఆశలు ఉంటాయి, బట్ పిల్లలు ఉంటారు, హస్బెండ్ సపోర్ట్ ఉండదు, లేదంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా పెట్టడానికి అమౌంట్ ఇన్కమ్ ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళకి పెద్దగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఒక 400-500 తోటి జిఎస్టీ తీసుకోండి, స్టార్ట్ చేయండి. ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు మీ బిజినెస్ ని స్టార్టింగ్ గ్రో అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్డర్ వచ్చిన తర్వాత మనకి 1 day 2 days టైం ఉంటుంది కదా షిప్ చేయడానికి. సో అప్పుడు మీరు ఆలోచించుకొని అప్పుడు షిప్పింగ్ అయితే చేసేయచ్చండి. సో ఇది, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.